హాయ్ వ్యాస్ కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతున్న అంశాల్లో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కేసు కూడా ఒకటి. అయితే అతడు తనను మోసం చేశాడని లావణ్య అనే అమ్మాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇది వివాదంగా మారిపోయింది. అప్పటి నుంచి ఇది ఎన్నో మలుపులు తిరుగుతోంది. అయితే ఈ క్రమంలోనే ఎంతో మంది సెలబ్రిటీల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. అలా లావణ్య అరియానా గ్లోరీ పేరును కూడా బయటకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా శేఖర్ భాషా దీనిపై స్పందించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం. అయితే టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కు లావణ్య అనే యువతి కోలుకోలేని షాక్ నైతే ఇచ్చింది. తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమె ఓ హీరోయిన్ పేరును కూడా బయటకు తెచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో ఎన్నో ఊహించని విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. దీంతో రాజ్ తరుణ్ కేసు చాలా ట్విస్ట్లతో సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజ్ తరుణ్ ప్రియురాలు లావణ్య చాలా మంది సెలబ్రిటీల పేర్లను అయితే బయట పెడుతుంది. ముఖ్యంగా అతడు బిగ్ బాస్ ఫేమ్ అరియానా గ్లోరీతో అఫైర్ పెట్టుకున్నాడని, వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం కూడా ఉందని ఆమె ఆరోపిస్తుంది. అంతేకాదు ఓ సినిమా సమయంలో అరియానా గ్లోరీ రాజ్ తరుణ్ మధ్య చాలా విషయాలు జరిగాయని ఆమె చెప్పుకొస్తుంది. ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ తో మాట్లాడిన లావణ్య, నన్ను వదిలేసిన తర్వాత రాజ్ తరుణ్ అరియానాతో రిలేషన్ లో ఉన్నాడు అని, ఆమె ప్రెగ్నెంట్ కూడా అయిందని, నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని, బిగ్ బాస్ లో ఉన్నప్పుడు చాలా సన్నగా ఉన్న అరియానా బయటకు వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ ప్రెగ్నెంట్ చేయడం వల్లే తాను లావు కూడా అయిందని కామెంట్ కూడా చేసింది. అయితే రాజ్ తరుణ్ కేసులో లావణ్య వ్యవహరిస్తున్న తీరుపై ప్రముఖ ఆర్జే శేఖర్ భాషా స్పందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులోకి అతడు ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆమెను టార్గెట్ చేశాడు. అంతేకాదు లావణ్యనే మంచిది కాదని, చాలా విషయాల్లో ఆమె అబద్ధాలు చెబుతోందని ఆరోపించాడు. ముఖ్యంగా ఆమె చాలా మందికి డ్రగ్స్ కూడా అలవాటు చేసిందని పేర్కొన్నాడు. తాజాగా ఓ న్యూస్ ఛానల్లో మాట్లాడిన శేఖర్ భాషా, అరియానా ప్రెగ్నెంట్ అని అంటుంది, ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది, అయితే అందుకే లావైందని చెబుతోంది. ఈ విషయంపై నేను అరియానాతో కూడా మాట్లాడాను. అప్పుడు ఆమె నాతో ఆడపిల్లకు న్యాయం చేయాలని అంటుంది. అదే ఆడపిల్లపై ఇంత నీచంగా నిందలు ఎలా వేస్తోందని బాధపడుతోంది అని చెప్పుకొచ్చాడు శేఖర్ భాష. అయితే నాతో అరియానా, నేను లావవ్వడానికి ప్రెగ్నెంట్ కు సంబంధం ఏంటి? నేను సినిమాల కోసం లావయ్యాను, దానికి బుద్ధుందా అని అడిగింది. అంతేకాదు అరియానా త్వరలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఈ విషయం నాకు కూడా చెప్పింది. ఇలా ప్రెగ్నెంట్ అంటూ నిందలు వేస్తే ఆమె ఫ్యూచర్ ఏం కావాలి అంటూ ఫైర్ అయ్యారు శేఖర్ భాష. మొత్తానికి లావణ్య రాజ్ తరుణ్ కి సంబంధించి మలుపులు తిరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఇంకా ఎక్కడికి వెళ్తుందో మరి.